హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో బైపీసీ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ స్కోర్ని బేస్ చేసుకుని ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి బైపీసీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అక్టోబర్ 17వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి అక్టోబర్ 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ 2360 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 1888 రూపాయలు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏ కోర్సెస్ కు సంబంధించి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అనేది కూడా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ, సెకండ్ వన్ బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ డిగ్రీ కోర్సెస్. దీనిలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి నోటిఫికేషన్స్ రూపంలో. అవి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోండి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరానికి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ కి బైపీసీ స్టూడెంట్స్ కు సంబంధించి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి లాస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్. సో ఇప్పటి వరకు నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని ఎవరికైతే సీట్ అలాట్మెంట్ రాలేదో ఆ స్టూడెంట్స్ దయచేసి ఒకసారి ఆలోచించండి. అంటే మీరు ఒకవేళ మరలా లాంగ్ టర్మ్ కి వెళ్లే ఉద్దేశం కానీ లేని ఎడల అలాంటి సందర్భంలో తప్పకుండా ఈ కోర్సెస్ మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే బీడిఎస్ ఆయుష్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. కాంపిటీషన్ చాలా టఫ్ గా వెళుతూ ఉంది. సో మీకు బాగా లీస్ట్ స్కోర్ గాని వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీట్ వచ్చిన తర్వాత ఆలోచించుకోవచ్చు జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవటం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి కోర్సులో సీట్ రానప్పుడు ఈ రిజిస్ట్రేషన్ మరలా ఫెసిలిటీ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. అలాంటి మిస్టేక్స్ దయచేసి చేయవద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ సంవత్సరానికి బైపీసీ స్టూడెంట్స్ కు సంబంధించి దాదాపుగా ఇదే చివరి నోటిఫికేషన్ గా మీరందరూ కూడా గుర్తించాలి. అంతేకాదు ఇక్కడ నీట్ స్కోర్ తో సంబంధమే లేదు. ఎంసెట్ గాని నీట్ గాని దేనికి కూడా సంబంధం లేదు. ఇక్కడ కేవలము ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే వీళ్ళు ఇక్కడ మీకు అడ్మిషన్ ఇస్తారు. అయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ కు సంబంధించి కూడా ఇక్కడ టాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్ట్స్ ను కూడా చూస్తారు. ఇంగ్లీష్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే వీళ్ళు చూసేటువంటి గ్రూప్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దీనిలో ఉన్నటువంటి మెరిట్ ని బేస్ చేసుకుని వీళ్ళు సీటీ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీపీటీ అంటే ఫిజియోథెరపీ కోర్సు 4 ఇయర్స్ ప్లస్ 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అలాగే బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సు 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. క్లియర్? అంతేకాదు ఇక్కడ కూడా సేమ్ అండి, లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అయితే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కేవలము 15% సీట్లు మాత్రమే కేటాయిస్తారు. ఇది 27 పేజెస్ లో టోటల్ గా మనకి ప్రాస్పెక్టస్ ఇవ్వబడింది. అంతేకాదు ఈ సంవత్సరం ఎస్సీ కేటగిరీని 3 డిఫరెంట్ కేటగిరీస్ క్రింద డివైడ్ చేశారు. కాబట్టి ఎస్సీ 1, 2, 3 1%, 6.5%, 7.5% కింద స్ప్లిట్ చేశారు. సో ఎవరైతే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయితే ఆ కేటగిరీలో మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారంగా పార్టిసిపేట్ చేయండి. అలాగే బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సెంటేజ్ కూడా ఇక్కడ స్ప్లిట్ చేశారు. అలాగే ఉమెన్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీకి 5% సీట్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ట్యూషన్ ఫీ పర్టికులర్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ట్యూషన్ ఫీ పర్టికులర్స్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజెస్ లో కూడా ఈ కోర్సెస్ కి అడ్మిషన్ ఉంటుంది. కాబట్టి ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే ఇయర్ వైజ్ గా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి బీపీటీ కోర్స్ కి 13,500 రూపాయలు ఉంటుంది. సెకండ్ ఇయర్ అయితే 8,500. అలాగే థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇచ్చారు. అలాగే బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ కు సంబంధించి ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. మీకు సీట్ అలాట్మెంట్ వస్తే కట్టవలసినటువంటి అమౌంట్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి 5,600 రూపాయలు. సో దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్ రాసి ఎక్కడ కూడా అడ్మిషన్ పొందలేదో బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి మీరు రెస్పాండ్ అవ్వండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి.
ముందు రిజిస్ట్రేషన్స్ చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా మంది కూడా ముందు రిజిస్ట్రేషన్స్ చేసుకోవటం లేదు. ఎందుకు పదే పదే ఈ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నానంటే, ఆయుష్ కోర్స్ కు సంబంధించి నేను చాలా మందిని కూడా గమనించాను. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకోలేదు. ఆ తర్వాత చాలా మంది నన్ను అడగటం జరిగింది. ఇదే మిస్టేక్ దయచేసి ఇప్పుడు చేసుకోవద్దని నా రిక్వెస్ట్. ఇది కేవలము ఇంటర్మీడియట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే సీట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి అవకాశంగా భావించండి. అంతేకాదండి, బీపీటీ అంటే ఫిజియోథెరపీ కోర్స్ కాబట్టి మీకు మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అది కూడా ప్రొఫెషనల్ కోర్స్ లాంటిదే కాబట్టి తప్పకుండా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రతి హాస్పిటల్స్ లో కూడా ఈ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మీ పిల్లలకి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ కోర్సెస్ కి మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో మనకి నోటిఫికేషన్స్ టోటల్ గా 3 నోటిఫికేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి ప్రాస్పెక్టస్ ఇచ్చారు, రెండవది వచ్చేసి అంటే టైప్ ఆఫ్ కాలేజెస్ ని డివైడ్ చేశారు. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే అపోలో యూనివర్సిటీ చిత్తూరు, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట, అలాగే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విజయనగరం. ఈ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి సీట్స్ కి ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ స్టూడెంట్స్ కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వీలైతే మీరు ప్రైవేట్ కాలేజెస్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. అలాగే ఎఫిలియేటెడ్ కాలేజెస్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ కోటా 50% సీట్స్ ని ఈ కాలేజెస్ లో ఫిల్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి 35,500 రూపాయల చొప్పున ఇక్కడ సుమారుగా మనకి అంటే అప్రాక్సిమేట్ గా ఈ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజు. అలాగే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజ్ ఉంది, అలాగే జిఎస్ఎల్ ఇలాంటి కాలేజెస్ లో కూడా అంటే అన్ని మెడికల్ కాలేజెస్ లో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో కానీ పార్టిసిపేట్ చేయాలి అంటే అక్కడ కూడా సేమ్ కోర్సెస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే ఫీ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కి సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఎఫిలియేటెడ్ కాలేజెస్ కి సపరేట్ గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోర్సెస్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 27వ తారీఖు లాస్ట్ డేట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ని బేస్ చేసుకుని. అలాగే ఎఫిలియేటెడ్ కాలేజెస్ కి సపరేట్ గా రిజిస్ట్రేషన్ అంటే 2 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేవలము మేము ఎఫిలియేటెడ్ కాలేజెస్ కి మాత్రమే చేసుకుంటాము, మాకు డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది అని భావించొద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే నీట్ లో 200 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ లో దాదాపుగా 960 970 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఇంటర్మీడియట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉందన్న విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. డెఫినెట్ గా తక్కువ సీట్స్ ఉంటాయి, ఎక్కువ మంది అప్లై చేస్తారు ఇక్కడ. కాబట్టి మీరు వీలైతే రెండిటికి కూడా అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి అలాగే ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కి రెండింటికి కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోమని నా రిక్వెస్ట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఏ డౌట్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితేనే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాని దయచేసి ఎవరు కూడా ఫోన్ కాల్స్ చేయొద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.